చూస్తున్నారు. కరోనా మళ్ళీ విజృంభిస్తోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. 24 గంటల్లో 7 మరణాలు నమోదు కావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. మరి ముఖ్యంగా కేసుల సంఖ్య 3000 దాటేసింది అంటే అర్థం చేసుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్లోనూ కరోనా డేంజర్ స్పెల్స్ మోగిస్తోంది. 9కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇన్ఫాక్ట్ 9కి పెరిగింది పాజిటివ్ కేసుల సంఖ్య. ఇక ఏలూరు కలెక్టరేట్ లో 4కి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టుగా తెలుస్తోంది. ఇక తెలంగాణలోనూ 3కు చేరింది పాజిటివ్ కేసుల సంఖ్య. ఖమ్మంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చింది. దీంతో అక్కడ వైద్య శాఖ అప్రమత్తమైంది. ఇటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకి నమోదవడం ఆందోళన కలిగిస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికీ కేసుల సంఖ్య 3000 దాటినంతే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు వేరియన్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో వేరియన్స్ కి సంబంధించి ఆ ప్రభావం చూపించడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఇటు కేరళలో 1147 అంటే సుమారుగా 1100కు పైగా కేసులు అక్కడ. ఇంకా చెప్పాలంటే 2000 మార్కుకి దరిదాపుల్లో ఉంది అనే చర్చ కూడా జరుగుతోంది. దాంతోపాటు మహారాష్ట్రలో 400కు పైగా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ అక్కడ దాదాపుగా 300 కేసులు నమోదయ్యాయి. గుజరాత్లో 223 కేసులు. తమిళనాడు, కర్ణాటక, వెస్ట్ బెంగాల్లో కలిపి మొత్తం 148, 116 అంటే తమిళనాడులో 148, కర్ణాటకలో 148, వెస్ట్ బెంగాల్లో 116 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు నానాటికి పెరుగుతుండడం ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోని గడిచిన 24 గంటల్లోని దాదాపుగా 7 మరణాలు నమోదయ్యాయంటూ కూడా ప్రస్తుతం ఆ అంశం ఆందోళన కలిగిస్తోంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా కేసులు నమోదవుతున్నాయి. ఇటు తెలంగాణలో కూడా, తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదు కావడం, కేసుల సంఖ్య నానాటికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో 3కి చేరింది పాజిటివ్ కేసుల సంఖ్య. ఖమ్మంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్ ఏలూరులో కూడా కలెక్టరేట్లో 4కి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ అప్రమత్తమైంది. తెలంగాణ వైద్య శాఖ కూడా అప్రమత్తమైంది. మరీ ముఖ్యంగా గాంధీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, ఆయా హాస్పిటల్స్కి ఇప్పటికే డైరెక్షన్స్ ఇచ్చింది. ఒకవేళ కేసుల సంఖ్య పెరిగితే కనుక దీనికి తదనుగుణంగా బెడ్స్ ఏర్పాటు చేయాలి ఎమర్జెన్సీ కేసెస్కి సంబంధించి. ఎందుకంటే కొన్ని సందర్భాలు మనం చూసాం. మరి ముఖ్యంగా ఫస్ట్ వేవ్ కాకుండా సెకండ్ వేవ్లో ఆక్సిజన్ అందక కట్టకట్టలాడిపోయిన పరిస్థితి, ఆక్సిజన్ కోసం విలువలాడిపోయారు. ఈ నేపథ్యంలోని అటువంటి పరిస్థితి ఎదురైతే కనుక వెంటనే దాన్ని ట్యాకిల్ చేసేలా, దాంతోపాటు ఆ తీవ్రత పెరగకుండా ఉండేందుకు వెంటనే చర్యలకు ఉపక్రమించేలా డైరెక్షన్స్ జారీ చేయడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖ. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎటువంటి పరిస్థితి ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితి ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ నుంచి మా ప్రతినిధి మణికుమార్, తెలంగాణ నుంచి మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ప్రెసెంట్ పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మణికుమార్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మణికుమార్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కేసులు ఉన్నాయి? దాంతోపాటు ఏలూరులో కలెక్టరేట్లోని 4కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి ఏంటి? సచిన్, చూడొచ్చు దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పాలి. మొత్తం అటు తెలంగాణ కావచ్చు, లేదంటే కేరళ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, గుజరాత్, మహారాష్ట్ర, ఇట్లా ప్రతి రాష్ట్రంలోనూ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా పెరిగిన కేసుల నేపథ్యంలో 7 వరకు కూడా మరణాలు జరిగినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. దీని మీద ప్రభుత్వం అధికారిక ప్రకటన రావాల్సింది. అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందని చెప్పాలి. గతంలో అటు వైజాగ్ లో 1 కేసు నమోదైంది. తర్వాత కడపలో 2 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇటీవల తణుకులో 1 కేసు నమోదైంది. తాజాగా ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో కోవిడ్ కలకలం సృష్టిందని చెప్పాలి. ఏకంగా 4కి ఇక్కడ కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏదైతే ప్రతి సోమవారం నిర్వహించేటువంటి పబ్లిక్ గ్రీవెన్స్ సంబంధించినటువంటి అక్కడ పనిచేసే ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే అతనికి పాజిటివ్ నిర్ధారణ అయిన క్రమంలోనే ఈలోపు ఒక 4కి కరోనా సోకినట్లు కూడా తెలుస్తుంది. ఎవరైతే ఆ ఉద్యోగి గ్రీవెన్స్ లో పనిచేసేటువంటి ఉద్యోగికి కోవిడ్ పరీక్ష నిర్వహించిన తర్వాత కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ విట్రచెల్లి ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి మొత్తం జిల్లా కలెక్టర్ లో పనిచేసేటువంటి దాదాపు 80 నుంచి 100 వరకు కూడా అక్కడ ఉద్యోగులు పనిచేస్తే వాళ్ళందరికీ కూడా కోవిడ్ టెస్టులు నిర్వహించిన నేపథ్యంలో తాజాగా 4కి ఎవరైతే డివిజన్స్ తో పనిచేసే ఉద్యోగితో మరొక 4కి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ. దీంతో మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయింది. వెంటనే ఎవరైతే 4 కరోనా సోకినట్టు వారందరికీ కూడా ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అటు ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య కలకలం లేస్తుందని చెప్పాలి. గతంలో చూసాం మనం, ఫస్ట్ వేవ్ లో కావచ్చు, సెకండ్ వేవ్ లో కావచ్చు,
ఎన్ని మరణాలు జరిగాయి, కోవిడ్ ఎంతటి విధ్వంసం సృష్టించింది అనే దాని మీద దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం జిల్లా వైద్య శాఖ అంతా, రాష్ట్ర వైద్య శాఖ అంతా కూడా అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ ఆసుపత్రులకు సంబంధించి బెడ్లు కావచ్చు, లేదంటే ఆక్సిజన్ సిలిండర్లు కావచ్చు, లేదంటే అవసరమైనటువంటి పరికరాలు అన్ని కూడా సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏలూరు జిల్లా ఆసుపత్రుల్లో కూడా ప్రత్యేకంగా కోవిడ్ వార్డును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో నలుగురికి కోవిడ్ రావడం అంతా కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేపుతుందని చెప్పాలి. ఈ విషయాన్ని అధికారులు కూడా గోప్యంగా ఉంచినట్లు కూడా తెలుస్తుంది. ఇది ఆలస్యంగా ఈ విషయం అంతా కూడా బయటకు వచ్చింది. కరోనా సృష్టించేటువంటి విధ్వంసం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వ అధికారులు ఈ విషయంలో అంటే ప్రజలందరూ వచ్చి ఇక్కడ ఫిర్యాదులు ఇచ్చేటువంటి పబ్లిక్ గ్రీవెన్స్ లో ఈ కరోనా కేసులు రావడం అంటే ఖచ్చితంగా ఇది ఇతరులకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ఎందుకు అధికారులు అప్రమత్తం చేయలేదు ప్రజలనే ఒక విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. దీని మీద ప్రస్తుతానికి అయితే వీళ్ళందరూ కూడా ఎవరైతే కరోనా సోకినటువంటి నలుగురు వ్యక్తులు కూడా ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏలూరులో గతంలో కూడా రక్త చికెన్ వైరస్లతో చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు కూడా ఇప్పుడు కరోనా లాంటి డేంజర్ బెల్స్ ఇప్పుడు ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా భయాందోళన కలిగిస్తున్న పరిస్థితి. గతంలో కూడా శాంతినగర్ లో ఇద్దరు దంపతులకు కరోనా సోకింది. వారిని విజయవాడ మణిపాల్లో హాస్పిటల్లో ఉంచి చికిత్స అందించారు. అయితే కరోనా ప్రస్తుతానికి ప్రమాదం తప్పింది అనుకున్న సమయంలోనే ఇప్పుడు తాజాగా మళ్ళీ ఏకంగా జిల్లా కలెక్టరేట్ లోనే కోవిడ్ కేసులు ఎక్కువ శాతం రావడంతో ఇప్పుడు అంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీని మీద జిల్లా అధికారుల అంతరంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ కోవిడ్ టెస్టులు కావచ్చు, లేదంటే ఆసుపత్రులకు సంబంధించి ఏర్పాట్లు అన్ని కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సచిన్ రైట్ మణికుమార్, ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి నేరుగా తెలంగాణకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఖమ్మంలో కూడా కరోనా ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైద్య శాఖ ఎటువంటి జాగ్రత్తలకు, ఎటువంటి చర్యలకు ఉపక్రమించింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ఖమ్మంలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి? అట్ ద సేమ్ టైం వైద్య ఆరోగ్య శాఖ ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది? కరోనా ఏ స్థాయిలో అక్కడ విజృంభిస్తోంది? మరి ముఖ్యంగా ఎన్ని కేసులు నమోదవడం జరిగింది ఖమ్మంలో? సచిన్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కర్మాగారంలో గ్రేడ్ 1 ఫోర్మెన్ గా పనిచేస్తున్నటువంటి ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు గత కొద్దిసేపు క్రితం మనకు విశ్వసనీయ సమాచారం అవుతుంది. కర్మాగారానికి సంబంధించినటువంటి అనుసంధాన ఆసుపత్రిలో